మీ టార్గెట్ ఏ ప్యాకేజ్ అయినా, ఏ కంపెనీ అయినా యాజ్ ఎ ఫ్రెషర్‌గా కంపెనీ అడిగేది 4 మాత్రమే. అవే డీఎస్ఏ, ప్రాజెక్ట్స్, ఓప్స్ అండ్ సీఎస్ ఫండమెంటల్స్. బట్ నీకు ప్యాకేజ్ వేరే అయ్యే కొద్దీ ఎంత డెప్త్ అడుగుతారనేది డిఫరెన్షియేట్ అవుతుంది. హియర్ ఆర్ ద రిసోర్సెస్ విచ్ ఐ ఫాలోడ్ స్ట్రైవర్ షీట్ ఫర్ డీఎస్ఏ. ట్రస్ట్ మీ, స్ట్రైవర్ షీట్లో మీకు అన్ని టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ కంప్లీట్ అయిపోతాయి. మీరు ఆ షీట్ కంప్లీట్ చేస్తూ డైలీ కాంటెస్ట్ ఇస్తే కోడ్ చెఫ్ అండ్ లీడ్ కోడ్లో మీకు పక్కా ఇంటర్వ్యూస్ అయితే క్రాక్ అవుతాయి. తర్వాత సిఎస్ ఫండమెంటల్స్ మీకు అన్ని కాలేజ్లో కవర్ అయిపోతాయి. లైక్ సిఎన్, ఓఎస్, డిబిఎంఎస్ అండ్ ఊప్స్ ఇవి కవర్ అయిపోతాయి. అండ్ ఎస్క్యూఎల్ మీకు చేయాలనుకుంటే పక్కా ఎస్క్యూఎల్ టాప్ 50 క్వశ్చన్స్ ఉంటాయి లీడ్ కోడ్లో, అది కంప్లీట్ చేయండి మీరు ఎస్క్యూఎల్ది. అండ్ సిఎస్ ఫండమెంటల్స్కి మీరు ఏ రిసోర్సెస్ ఫాలో అయినా పర్వాలేదు, బట్ పట్టద్దు, లాజికల్గా నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి, దీనివల్ల యూజ్ అయిందని తెలుసుకోండి, అప్పుడు పక్కా యూజ్ అవుతుంది. అండ్ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాజెక్ట్స్ డిసైడ్ చేస్తాయి. 60-70% ఆఫ్ ప్రాజెక్ట్స్ పక్కా ఉండొచ్చు. కొన్ని ఇంటర్వ్యూస్ కంప్లీట్ ప్రాజెక్ట్స్ మీద ఉంటాయి కాబట్టి చెప్తున్నా, ప్రాజెక్ట్స్ ఓన్గా చేయండి. మళ్ళీ చెప్తున్నా, ప్రాజెక్ట్స్ ఓన్గా చేయండి. ఓన్గా చెప్పితే మీకు ప్రాబ్లం అయిపోతుంది ఇంటర్వ్యూలో పక్క. ఇదంతా చేసిన తర్వాత కూడా కిస్మత్ అని ఒకటి ఉంటుంది. బట్ హార్డ్ వర్క్ చేసిన మనకి లక్ పక్కా ఫేవర్ చేస్తుందని నేను బిలీవ్ చేస్తాను, లేట్ అయినా సరే. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. స్టే కన్సిస్టెంట్, డూ హార్డ్ వర్క్ అండ్ కీప్ గోయింగ్.